15వ అధ్యాయము మొదటి వచనం మనం చూసినట్లయితే, నేను చదువుతాను. నేను చదివితే అందరికీ వినపడుతుంది. సో ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తే, ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అంటే అబ్రహామును పిలిచి దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము, నీ భయపడకము అంటే అబ్రహాం భయపడ్డాడా? భయపడి ఉంటాడు కదా, అందుకే దేవుడు భయపడకము అన్నాడు. భయపడకము, నేను నీకు కేడము అంటున్నాడు. నేను నీకు కేడముగా ఉన్నాను, నీ బహుమానము అత్యధికమగు. అంటే ఈ మాటలు మాట్లాడినప్పుడు అబ్రహాం దగ్గర ఏం లేదు, పిల్లలు లేదు, ఇంకా ఆయన పరిస్థితి అలా ఉంది. ఇంకా దేవుడు అనేక రీతిగా అబ్రహాంతో బయట తీసుకొచ్చి ఆకాశ నక్షత్రమును చూపిస్తున్నాడు. దేవుడు నీ సంతానం అంతగా ఉండును అని చెప్పి. అంటే దేవుడు, మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, మీకు జస్ట్ ఏదో మాట్లాడడం మాత్రం కాదు, కానీ మీకు సూటిగా సూచన చూపిస్తాడు, ఒక క్లూ, ఒక ప్రూఫ్ చూపిస్తాడు, ఇది నీకు జరుగుతుంది. నా జీవితంలో కూడా చూస్తే, నేను చదువుతున్న కాలంలో, నేను తమిళనాడులో పుట్టి పెరిగానండి. ఎక్స్ట్రీమ్ తమిళనాడు. ఇండియా మ్యాప్లో మీరు ఒక లైన్ కింద కన్యాకుమారి దగ్గర చూపిస్తే తూతుకుడి అని ఉంటుంది, తూతుకుడి అని ఉంటుంది. ఆ తూతుకుడి దగ్గర ఉన్నదే మా సొంత గ్రామం, కానీ నేను పుట్టి పెరిగింది బెంగళూరులో. సో ఆ రీతిగా నేను పెరుగుతున్న రోజుల్లో నాకు ఏం ఆశ అంటే, నేను స్పోర్ట్స్లో, యాక్టివిటీస్లో ఏదైనా 9 కాంపిటీషన్స్, నిజంగా చెప్తున్నాను, 9 కాంపిటీషన్స్లో పాల్గొన్నాను. 9 కాంపిటీషన్స్లో కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి నాకు. ఆ రీతిగా దేవుడు నన్ను చిన్నప్పటి నుండి ఎలా పెంచాడంటే, చదువులోనూ, జ్ఞానంలోనూ, స్పోర్ట్స్లోనూ, యాక్టివిటీస్లో, క్విజ్లో, అన్నిట్లో ఎన్ని కాంపిటీషన్స్ వస్తుంది అంటే, నేను అక్కడ నాకు రామకృష్ణ హెగడే అని కర్ణాటకలో ఒక చీఫ్ మినిస్టర్ ఉండేది. అంటే అక్కడ నాకు అప్పుడు ఈ స్కిట్ లాగా వేయడానికి నాకు బాయ్, నేను కొంచెం హైట్ ఉన్నాను కదా, నాకు బాయ్ లాగా వేషం వేసి టోపీ అన్ని పెట్టి అని అక్కడ పిలుస్తున్నారు. ప్రీతి ప్రీతి అని, కర్ణాటకలో ప్రీతి అంటే ప్రేమ, ప్రీతి ప్రీతి అని పిలుస్తున్నారు. సో నేను వస్తున్నాను, ఫస్ట్ మెడల్, సెకండ్ వస్తే సెకండ్ నాటికి మెడల్, మూడో ప్రైజ్, మూడోది ఇట్లా. అయితే ఆ చీఫ్ మినిస్టర్ నన్ను చూసి అడుగుతున్నాను, నువ్వు గండనా ఉడిగియా? గండ ఉడిగి అంటే నువ్వు అమ్మాయ్యా అబ్బాయి అని అడిగాడు. నేను అన్నాను అమ్మాయి అన్నాను. అంటే ఆయన, ఇన్ని ప్రైజ్ మొత్తం నువ్వే కొట్టేసినావా అని అడిగాడు. అంటే ఎన్ని ప్రైజ్ వచ్చేది తెలుసా? 9 ప్రైజ్ కూడా నాకే వచ్చింది, ఫస్ట్ ప్రైజ్. సో ఆ రోజు ఇంకా పరేడ్ గ్రౌండ్లో, బెంగళూరు పరేడ్ గ్రౌండ్లో కూడా ఎంసీసీలో ఒకటి కూడా ఉండే నేను. అప్పుడు కూడా దానిలో కూడా ప్రైజ్ నాకే వచ్చేది. సో ఆ రీతిగా ఉన్నప్పుడు నాకు ఆశ అంతా ఎలా ఉండేది తెలుసా? కలెక్టర్ అయిపోవాలి, లేదంటే ఐపీఎస్ ఆఫీసర్ అయిపోవాలి అని. ఈ రెండే నాకు చాలా ఆశ ఉండే, చాలా ఆశ ఉండే. ఈ మిలిటరీ డ్రెస్ వేసుకోవాలి, ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి, కార్లో వెళ్ళాలి, హెలికాప్టర్లో వెళ్ళాలి, ఇవన్నీ ఉండే. కానీ ఎంతగా దేవుడు నన్ను అలా తీసుకొచ్చాడంటే, అద్భుతమైన రీతిగా బెంగళూరు నుండి తమిళనాడు వెళ్ళవలసి వచ్చేది. మా డాడీ ఒక బిజినెస్, లారీ బిజినెస్ ఉండే, ఆయనకు ట్రాన్స్పోర్ట్, అవన్నీ ఒకటి మీద ఒకటి యాక్సిడెంట్ అవ్వడము, తర్వాత మా యొక్క స్టడీస్ అన్నీ అలా చాలా ప్రాబ్లంలో రావడము. ఇంకా సరే తమిళనాడులోకి వచ్చి చదివిద్దామని చెప్పి 9th స్టాండర్డ్లో నేను తమిళనాడుకి వచ్చాను. అప్పుడు కంపల్సరీ తమిళ్ నేర్చుకోవాలి, కంపల్సరీ తమిళనాడులో ఒక లాంగ్వేజ్ తమిళ్ నేర్చుకోవాలి. సో నాకు తమిళే రాదు, ఎలా నేర్చుకోవాలని చెప్తే ఈ బుక్
నుండి తీసుకొని 9వ క్లాస్ బుక్ వరకు తీసుకొని రోజు రాత్రి 1 గంట 2 గంట వరకు కూడా తమిళ్ నేర్చుకున్నానండి. ఎంత అద్భుతం అంటే మీరు నమ్మరు, నా సర్టిఫికేట్ చూడవచ్చు. సర్టిఫికేట్లో లాస్ట్లో నాకు తమిళ్లో హైయెస్ట్ మార్క్ వచ్చిందండి. హల్లెలూయా. చూడండి, మన జీవితము దేవుని సన్నిధిలో మనము దేవునితో, నాకు చిన్నప్పటి నుండే దేవుడు అంటే చాలా ఇష్టం. నాకు సరిగా తమిళ్ రాదు, కష్టపడి తమిళ్ నేర్చుకున్నాను. ఇప్పుడు తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ ఇవన్నీ కలిసి 6 భాషలు మాట్లాడతాను, 6 లాంగ్వేజెస్ మాట్లాడతాను. ఆ రీతిగా నన్ను ప్రపంచమంతా దేవుడు తీసుకొని వెళ్ళాడండి. ప్రపంచం అంతా ఎన్ని దేశాలు వెళ్ళాను తెలుసా? 57 దేశాలు వెళ్ళాను. 57 కంట్రీస్, ఒంటరిగా 57 కంట్రీస్ వెళ్ళాను. యూరోప్ అంతా ఒక 15-20 కంట్రీస్ వెళ్ళాను. ఆ రీతిగా ప్రపంచం అంతా వెళ్ళి, భాషలు తెలియని దేశాల్లో కూడా వెళ్ళి, ఇంకా ఇండోనేషియాలో భూకంపం పొగ వస్తుంది, అంత దూరం వరకు పోయి వచ్చానండి. అందరూ వద్దు 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 భూకంపం వస్తుందండి. నేను రాదు, నేను ఉన్నప్పుడు భూకంపం రాదు అని చెప్పి భూకంపం వస్తున్న చోటు కూడా పోయి ఆ భూకంపం చూసి వచ్చాను. తిరిగి 3 ఫ్లైట్లు మారి ఇండియాకి తిరిగి వచ్చాను. వరంగల్, హైదరాబాద్కి తిరిగి వచ్చినప్పుడు మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం. సో ఈ రీతిగా మీరు దేవుని బిడ్డలుగా మీరు ఉన్నప్పుడు, దేవుడు బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుడు మీతో ఉండి అన్ని కార్యాలు ఆయన ఏం చేస్తాడు? సఫలము చేస్తాడు. మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. అందుకే ఇంకా మనం చూస్తున్నాం ఏ రీతిగా దేవుడు మనతో మాట్లాడతారు. ఇంకా ఆదికాండం 15:5 మనం చూస్తే, మరియు ఆయన వెలుపలికి అతను తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగ నమ్మును అని చెప్పాడు. 6వ వచనంలో, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఏం చేశాడంట? ఇప్పుడు మనకి ఎన్ని వాగ్దానం వచ్చినా కూడా అది మీరు నమ్మకపోతే ప్రయోజనం లేదు. ఏం చేయాలి? నమ్మాలి. దేవుడు ఏదో ఒక వాక్యం మీకు దేవుని వాక్యం నుండి మీకు ఇచ్చినప్పుడు మీరు నమ్మినట్లయితే తప్పకుండా మీ యొక్క జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? అది సఫలము చేస్తాడు. ఇంకా ఆదికాండం 26-24 మనం చూస్తున్నాము. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. దేవుడు ఏమంటున్నాడు? చాలా చోట్ల దేవుడు అంటాడు కదా, అబ్రహాము భయపడకు, ఇసాకు భయపడకు, యాకోబు భయపడకు. ఇంకా మీ పేరు చెప్పుకోండి, మీ పేరు చెప్పుకొని భయపడకు. భయపడుతున్నాను? నేను భయపడున్నాను. నేను ఎన్ని పరిస్థితిలో కూడా నాకు హార్ట్లో ఒక 2-3 ఇయర్స్ అనుకుంటా, 2-3 ఇయర్స్ క్రితం కాఫీ తాగుతున్నాను. ఆ కాఫీ నా మీద స్పిల్ అయింది ఛాతీలో. అయితే వేడి అనిపించలేదు. అప్పుడు నాకు దేవుడు మాట్లాడాడు, సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ యువర్ బాడీ, ఏం చేయి, చెకప్ చేయి, హైదరాబాద్కి వెళ్ళు అని మాట్లాడాడు. నేను ఇంటికి వెళ్ళాలన్నా హైదరాబాద్కు అని అనుకున్నాను. కానీ ఆ సౌండ్ దేవుడు మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందంటే, ఆయన ఆపుడండి, మరలా ద సౌండ్ గ్రోస్ లౌడర్. ఆ సౌండ్ ఎలా ఉంటుంది? ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటుందండి. చాలా సూచన రీతిగా. సరే, మా ఇంట్లో ట్రెడ్మిల్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో. సరే, దానిలో వాకింగ్ చేద్దామని చెప్పిపోయాను. అంటే స్పీడ్ మనం పెంచవచ్చు ఆ ట్రెడ్మిల్లో. సో స్పీడ్ కొద్దిగా పెట్టి నడవడం స్టార్ట్ చేశాను. నడవడం స్టార్ట్ చేస్తే నడవలేకపోయాను. అలా ఊపిరి ఆగిపోయినట్టు అయిపోతుంది, ఏమో చేస్తుంది, ఏంటి ప్రభువా ఇది అని అన్నప్పుడు గో డౌన్,
గో టు హాస్పిటల్ అని ఒక సౌండ్ వినపడ్డది. సరే అని నెక్స్ట్ డే హైదరాబాద్కి వెళ్ళినాం. హైదరాబాద్కి వెళ్తే వెంటనే స్టంట్ వేయాలి, 2 బ్లాక్ ఉంది హార్ట్లో, వెంటనే స్టంట్ వేయాలి అని చెప్పారు. లాంగ్ టైం డయాబెటిక్ అంటే వెంటనే అడ్మిట్ చేశారు. నన్ను అడ్మిట్ చేసి 3 రోజులు యశోద హాస్పిటల్లో ఉన్నాను. 2 స్టంట్ హార్ట్లో వేశారు. తర్వాత అన్నారు రెస్ట్ తీసుకోవాలన్నారు. ఏం కదా రెస్ట్ లేదు, కొన్ని రోజులు మాత్రం రెస్ట్ తీసుకున్నాను. తర్వాత యథావిధిగా ఏం చేశాను, మరలా మీటింగ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను, మరలా ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా ఫుడ్ కంట్రోల్ మాత్రం కొంచెం చేశాను. ఆ రీతిగా దేవుడు తర్వాత కూడా వాడుకోవడం ప్రారంభించాడండి. హల్లెలూయా. ఆ రీతిగా ప్రపంచం అంతా వెళ్ళాను, ప్రపంచ దేశాలంతా కూడా వెళ్ళాను. వెళ్ళి తిరిగి ఇంకా ఇంకా ఇన్విటేషన్ ఉంది, మా ఇంట్లో పోనివ్వట్లేదు. ఇంకా ఒంటరిగా తిరగద్దు అది ఇది అని చెప్పి నేను ఆపేస్తున్నాను ఇప్పుడు. ఎనీవే, ఇంకా మనం చూస్తున్నాం ఆదికాండం 46:2 మనం చూస్తున్నాము. అప్పుడు రాత్రి దర్శనంలో ఎందు దేవుడు యాకోబు అని ఇజ్రాయేలును పిలిచాడు. అంటే ఇజ్రాయేలు పిలవలే, ఎలా పిలిచాడు, యాకోబు అని పిలిచాడు. పిలిచి అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. ఇంకా 3వ వచనంలో ఆయన నేను దేవుడును నీ తండ్రి దేవుడును, ఐగుప్తుకు వెలుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా దేవుడు ఏమంటున్నాడు, నువ్వు ఐగుప్తుకు వెళ్ళడానికి భయపడకము. నన్ను పెళ్లి చేసి ఇచ్చినప్పుడు మా తల్లిదండ్రులు అలాగే అన్నారు, అయ్యో భాష తెలియని ఊరు. అప్పుడు మనకు ఇప్పుడు ఉన్న ఫ్యాక్టరీ కానీ ఇప్పుడు ఉన్న ఇల్లు కానీ ఇవన్నీ ఏం లేదు. ఒకే ఒక అంటే మా ఇంటి బాత్రూమ్ లాగా ఉండే కిచెన్, అంత చిన్న కిచెన్, ఇంకా ఒకే ఒక బెడ్రూమ్. అలా మేము స్టార్ట్ చేసింది మా జర్నీ. కానీ దేవుడు కొద్దిగా మమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. తర్వాత ఇప్పుడు వరంగల్లో చాలా పెద్ద ఇల్లు అండి, చాలా పెద్ద ఇల్లు, 2 ఫ్లోర్ ఇల్లు, లోపలనే మెట్లు ఉంటుంది. ఆ రీతిగా మంచి ఇల్లును దేవుడు మాకు వరంగల్లో ఇచ్చాడు. ఫ్యాక్టరీ ఇచ్చాడు, బిజినెస్ ఇచ్చాడు, సేవ ఇచ్చాడు. పెద్ద దీనికన్నా పెద్ద హాల్ అండి, దీనికన్నా అంటే 8,000 పీపుల్ కట్టవచ్చు. అంత పెద్ద హాల్ కట్టినాం, ప్రేయర్ హాల్ కట్టినాం. సో ప్రతి సండే కూడా అక్కడ మీటింగ్ జరుగుతుంది. సెకండ్ సాటర్డే పాస్టర్స్ మీటింగ్లో ఇంతమంది వస్తారు. ఇది ఎంతమంది ఇప్పుడు కూర్చున్నారో ఇంతమంది పాస్టర్స్ వస్తారు. పాస్టర్స్ వైఫ్ ఇట్లా వస్తారు, నిండిపోతుంది. సో ఆ రీతిగా దేవుడు మమ్మల్ని వరంగల్లో హెచ్చించి ఇక నేనైతే చాలా ప్రపంచ దేశాలంతా తిరిగి దేవుని స్వార్థను ప్రసంగించాను. ఆ రీతిగా దేవుడు మమ్మల్ని హెచ్చించారు. ఇంకా మోషే జీవితం గురించి మనం చూస్తే నిర్గమకాండం 14